ప్రజెంట్ అయితే కిరణ్ రాయల్ పైన లక్ష్మీరెడ్డి అనే ఒక ఆవిడ మాత్రం తనని కొంచెం వేధింపులు చేశాడని, అదే కాకుండా మనీ విషయంలో చాలా ప్రాబ్లం వచ్చిందని ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. కానీ దాని తర్వాత మాత్రం అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని దానికి అడిషనల్గా ఇంకొన్ని మాటలు యాడ్ చేసి తనని హింసించాడని, తనని ఇప్పటికి బాధ పెడతాడని, ఇప్పటికి మనీ తీసుకుని ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే రాశారనమాట వాళ్ళు. కానీ ఇప్పుడు తను బయటకు వచ్చి ఒక్క మనీ విషయంలో తప్పించి ఇంకా దేంట్లో ఆయన నాకు ఎలాంటి ఇబ్బందులు చెయ్యలే, ఆ మనీ కూడా నాకు ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది అంటుంది. మరి ఇంత జరిగినప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేకపోయింది? సో ఖచ్చితంగా ఒక కూటమి అభ్యర్థులు ఎవరైనా ఉన్నా, ఆ పార్టీకి సపోర్ట్ చేసిన, ఆ పార్టీతో సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళందరిపైన కూడా నెగిటివిటీ అనే బురద జల్లాలి. వైసీపీ పార్టీ వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారనమాట. సో వాళ్ళు బయట ఉంటే బయట ఎలా జల్లించాలి, సోషల్ మీడియాలో ఉంటే సోషల్ మీడియాలో ఎలా జల్లించాలి అనే విధంగా వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఒక ఓటమి వాళ్ళని అంత దిగులుకు గురి చేసిందని చెప్పాలి ఖచ్చితంగా. సో కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక స్పోక్స్ పర్సన్ లాగా జనసేన తరపున మాట్లాడుతూ, అలాగే తిరుపతిలో తనకంటూ ఒక ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. సో అలాంటి వ్యక్తి పైన ఇప్పుడు ముందు నుంచే బురద జల్లితే ఏంటంటే తను ఫ్యూచర్లో ఎదగకుండా చెయ్యాలనే ఒక టార్గెటింగ్గా చేసి ఆ పర్సన్ ఎలాగోలా తగ్గించాలి, అతను లూప్ హోల్స్ ఏంటి తెలుసుకుని, సో ఈ లక్ష్మీరెడ్డి అనే ఆవిడని తీసుకొచ్చి ఆవిడతో రకరకాల పాలిటిక్స్ చేయించారని చెప్పాలి. ఎందుకంటే ఆ పాలిటిక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆమె ఫస్ట్ వచ్చింది, ఒక వీడియో బయటపెట్టింది, అతను ఇట్లా చేశాడంది, డబ్బులు తీసుకున్నాడంది. సో తర్వాత మళ్ళీ ఆమె వచ్చి నా దగ్గర డబ్బులు సెటిల్ చేసాడంది. అయినా కూడా ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా లేదు, మళ్ళీ ఇంకా వైసీపీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో అంటే దీంట్లో పాలిటిక్స్ ఏమున్నాయి, మీరు నిజంగా చెప్పండి మేము నిలబడతామని చెప్పి వాళ్ళంతా మాట్లాడుతున్నారు అనమాట. సో ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అనేది వాళ్ళే డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా ఇటు డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది చాలా, అది ఇంకా దానికి ఏమనాలో కూడా తెలియట్లేదు, అలా అనరాని మాటలు వస్తున్నాయి అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈవిడ మళ్ళీ క్లారిటీగా కిరణ్ రాయల్కి సారీ చెప్పి డబ్బులు సెటిల్మెంట్ అయిపోయింది. సో ఎందుకంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు తన మీద ఏదైనా మచ్చుంటే, సో ఇప్పుడు పార్టీలో ఎదుగుతున్నాడు కాబట్టి తను అవన్నీ ఉంచుకోదలుచుకోలేదు. సో ఇంకో ₹1 కోటి తీసుకున్నాడు అప్పు కింద, వీళ్ళు పర్సనల్గా అంత జరిగాయి, అవన్నీ క్లీన్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఎలా టార్గెట్ చేయాలి, ఇప్పుడు తను ఎలా ఇరికించాలి, సో ఈమెను అడ్డం పెట్టుకుని చెప్పించాల్సినవి చెప్పించారు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా ఏదన్నా అతను కార్నర్ చేయాలని చూస్తుంటే ఈ రోజు అయితే క్లారిటీ ఇచ్చేసింది ఆవిడ. సో నా కిరణ్ రాయల్ మొత్తం సెటిల్ చేస్తాడు, ఇక నాకు అతనికి ఏ సంబంధం లేదు. సో మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు, మళ్ళీ ఏదో ఒక ఇది తీసుకొచ్చి మళ్ళీ కెలుకుతారనమాట. సో ఏంటంటే ఆమెకి డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చేసాడు. సో వాళ్ళ సెటిల్మెంట్ అయిపోయింది. ఎందుకంటే పార్టీలో అతను మళ్ళీ బహిష్కరించే రేంజ్ దాకా వచ్చేసింది, సస్పెండ్ చేస్తారు ఖచ్చితంగా. సో ఆ మధ్యన జానీ మాస్టర్ తప్పు చేసినా, ఈయన చేశాడని తెలిసినా కూడా అందరినీ పార్టీ అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుంది. ఎందుకంటే అలాంటి యాక్టివిటీస్ ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలో ఎంకరేజ్ చేయరు ఖచ్చితంగా. సో మరి ఈయన క్లీన్గా చూసుకుని మొత్తం ఏమన్నా ఉంటే పెండింగ్ క్లియర్ చేసుకుని వచ్చి మళ్ళీ హ్యాపీగా పార్టీలో ఉన్నారనమాట. సో ఏంటంటే ఆమె కూడా క్లారిటీ ఇచ్చింది, నాకు ఆయనకి ఇంకా సంబంధం లేదు. సో అదంతా జరిగిపోయింది. మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు, ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి పాత వీడియో తీసుకొచ్చో రెచ్చగొట్టడానికో. సో ఆ జనాలు అలా నమ్మడం మానేశారు. ఎందుకంటే మీకు ఎలా సోషల్ మీడియా ఉందో ఇటు పక్కన కూటమి వాళ్ళందరికీ కూడా అలాగే సోషల్ మీడియా ఉంది. సో అది చూసుకుని ఆ పేటీఎం పేమెంట్ తగ్గించుకొని, సో నిజాయితీ గల నాయకుడిని చూసి మీరు సపోర్ట్ చేస్తే మంచిది.